నమస్తే అండి. ఈరోజు కథను వినేయండి. పూర్వం స్వర్ణపురి అను నగరాన్ని ఆనందసేనుడు అను రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. స్వర్ణపురి పేరుకు తగినట్లుగా బంగారంతో తొలతూగుతూ ఉండేది. ఆనందసేనుడు ధర్మపాలన చేసేవాడు. మహర్షులను, వేదశాస్త్రజ్ఞులను, పండితులను, విజ్ఞానవేత్తలను సమయానుకూలంగా సత్కరిస్తూ ఉండేవాడు. తరచూ యాగాలు, యజ్ఞాలు చేయిస్తూ ఉండేవాడు. అతని పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారు. అతడు అజాతశత్రువు. అతని ఆస్థానంలో నిత్యం కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలు, నృత్యములు జరుగుతూ ఉండేవి. ప్రతిదినం ఆనందంగా గడిచిపోయేది. ఆనందసేనునికి అనుకూలవతియగు భార్య, ముద్దులలికే 2 బిడ్డలు ఉన్నారు. కానీ అతనికి ఏదో అసంతృప్తిగా ఉండేది. ఆనందంగా ఉండలేకపోయేవాడు. అతడు ప్రతిక్షణం ఆనందంగా గడిపి తన పేరును సార్థకం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ నిజమైన ఆనందమును అనుభవించలేకపోతున్నాడు. తాను ఆనందంగా ఉండటానికి ఏమి చేయాలో తెలుపమని ఆనందసేనుడు అనేక మందిని సలహా అడిగాడు. వారు చెప్పిన పనిని చేసేవాడు. ప్రతిదినం ఆసనాలు వేసేవాడు, యోగా చేసేవాడు, నృత్య గానాలతో కాలక్షేపం చేసేవాడు, పురాణాలు చదివాడు, పౌరాణికుల చేత చదివించి విన్నాడు, పేదలకు అన్నదానం చేశాడు, అందమైన తోటలలో విహరించాడు, రాణితో కలిసి జలకాలాడాడు, యజ్ఞాలు చేశాడు, పుణ్యతీర్థాలు తిరిగాడు. ఎన్నెన్నో చేశాడు, కానీ ఫలితం లేకపోయింది. దీనివలన అతనిలో చింత మరింత ఎక్కువయింది. ఒకరోజు అతని రాజ్యానికి నిత్యానందస్వామి వచ్చారు. ఆనందసేనుడు నిత్యానందస్వామిని తన మందిరానికి ఆహ్వానించి అతనికి అతిథి మర్యాదలు ఘనంగా చేశాడు. తరువాత తన కోరికను బయటపెట్టాడు. స్వామి, నాకు ఆనందం కలిగే మార్గం తెలుపండి అని అడిగాడు. నిత్యానందస్వామి నవ్వి, ఆనంద, నీకు ఆనందానికి కరువేమిటి? నీ పరిపాలనలో 3 కాలాలలో వర్షాలు పడుతున్నాయి కదా, పంటలు అధికంగానే పండుతున్నాయి, ప్రజలందరూ ఆనందంగా జీవిస్తున్నారు, నిన్ను మెచ్చుకుంటున్నారు, నీ కోశాగారం నిండుతుంది, నీకు శత్రుభయం లేదు, ప్రజలకు నీపై అభిమానం ఉంది, అనుకూలవతియగు భార్య, సంతానం ఉంది, రాజ్యకార్యాలను నిర్వహించగల సమర్థులైన నమ్మకస్తులైన ఉద్యోగులు ఉన్నారు, నీకు ఏ సమస్య లేదు, మరింక నీకు ఆనందానికి అంతేముంది అన్నాడు. నా సమస్య కూడా అదే స్వామి, మనసులో ఏదో అశాంతి కలుగుతూ ఉంటుంది అని అడిగాడు రాజు. రాజా, నీ రాజ్యంలో ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవించే వారి యొక్క చొక్కాను ధరిస్తే నీకు ఆనందం కలుగుతుంది అని సలహా ఇచ్చాడు స్వామి. రాజు తన అనుచరులను రాజ్యం నలుమూలలకు పంపి ఆనందంగా ఉండే వ్యక్తిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వారు రాజ్యం నలుదిశలకు వెళ్ళారు. ఒక అగ్రహారంలో ఒక పండితుడు నిత్యం విద్యార్థులకు విద్య నేర్పుతూ చీకు చింత లేకుండా జీవిస్తున్నాడని వారికి తెలిసింది. మంత్రి ఆ పండితుడి వద్దకు వెళ్ళి, మీరు ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవిస్తున్నారని మాకు తెలిసింది. అటువంటి వ్యక్తి ధరించిన చొక్కాను ధరిస్తే రాజుగారి సమస్య తీరుతుందని మా స్వామి చెప్పారు. దయచేసి మీరు రాజాస్థానానికి రావలసిందిగా కోరుతున్నాము అన్నాడు. పండితుడు విషాదంగా నవ్వి, మంత్రివర్య, నాకు సంతానం లేదు, దానికోసం నేను చేయని పూజలు లేవు, కానీ ఫలితం శూన్యం. సంతాన కొరత నన్ను, నా భార్యను ప్రతిక్షణం బాధిస్తూనే ఉంటుంది. శోకాన్ని దాచిపెట్టి నిత్యం ఈ విద్యార్థులతో గడుపుతున్నాను. కానీ రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చొని పున్నామ నరకం నుండి రక్షించే పుత్రుడు లేనందుకు బాధపడుతూ ఉంటాను అన్నాడు. మంత్రి అతనికి ధైర్యవచనాలు చెప్పి మరల అన్వేషణకు బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక రైతుకు 50 ఎకరాల పొలం ఉంది. అతడు స్వయంగా వ్యవసాయం చేసుకుంటూ చీకు చింత లేకుండా జీవిస్తున్నాడని తెలిసింది. మంత్రి అతడిని కలుసుకుని అతని వివరాలు కనుక్కున్నాడు. అతని ఆదాయానికి లోటు లేదు. అతని కొడుకులు కూడా తండ్రి మాట జవదాటరు. కోడళ్ళు అత్తమామలను గౌరవిస్తూ ఉంటారు. మంత్రులు ఆ రైతే తమకు కావలసిన వ్యక్తి అని తలిచారు. అతడికి రాజుగారి సమస్యను, స్వామి చెప్పిన సలహాను చెప్పారు. అప్పుడు ఆ రైతు మంత్రిగారితో, మంత్రివర్య, నాకు ఏ విషయంలోనూ లోటు లేదు, కానీ నా 50 ఎకరాల పొలంలో మధ్యలో ఒక అరెకరం పొలం మాత్రం వేరే రైతుది. అది కూడా నా స్వంతమైతే
నా పొలం అంతా ఒకే ముక్కగా ఉంటుంది. కానీ ఆ రైతు అమ్మనంటున్నాడు. ఎంత సొమ్మిచ్చినా ఆ రైతు అంగీకరించటం లేదు. అదే తన జీవనాధారమని అంటున్నాడు. అతని వలన నాకు రాత్రులు నిద్ర పట్టటం లేదు. ఆ పొలం కూడా నా పరమైతే నాకింక ఏ చింత ఉండదు అన్నాడు. మంత్రి స్వార్థమే చింతకు కారణమనుకుంటూ వెళ్ళిపోయాడు. నగరంలో సుబ్బయ్య శ్రేష్ఠి అనే ఒక వ్యాపారి ఉన్నాడు. అతడు నూనె వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదించాడు. అతనికి నగరంలో అనేక వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. అతని కొడుకులు అందరూ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. అతడు దానధర్మాలు చేస్తూ సమాజంలో ప్రముఖుడిగా పేరు పొందాడు. మంత్రి అతడిని కూడా కలుసుకుని రాజుగారి సమస్యను స్వామి సలహాను తెలిపాడు. తరువాత మంత్రి శ్రేష్ఠితో ఇలా చెప్తున్నాడు. శ్రేష్ఠిగారు, మీకు జీవితంలో ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు కదా, మీకు ఏ ఆందోళన లేదనుకుంటాను అన్నాడు. అప్పుడు శ్రేష్ఠి, మంత్రివర్య, మొన్నటి వరకు ఆందోళన లేదు, కానీ ఈ మధ్యనే దిగులు పట్టుకున్నది. నాకు పోటీగా వేరొకరు నూనె వ్యాపారం చేస్తున్నారు. అతడి పోటీ వలన నా ఆదాయం తగ్గుతున్నది. ఆ ఆదాయాన్ని పూడ్చుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఫలితం ఉండటం లేదు. దానివలన నాకు బాధ కలుగుతున్నది అన్నాడు దిగులుగా. మంత్రి నవ్వుకొని రాజ్యమునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. మంత్రులు ఇతరులు అందరూ ఒకచోట కలుసుకుని ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేవారెవరూ ఉండరని నిశ్చయించుకున్నారు. తమ అన్వేషణను ఆపి రాజుగారిని కలుసుకుందామనుకున్నారు. వారు ఒక మైదానంలో ప్రయాణిస్తుండగా వారికి మురళీగానం వినిపించింది. ఆ గానం వచ్చిన వైపుకు వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు క్రింద పశువుల కాపరి కూర్చొని వేణువు ఊదుతున్నాడు. మంత్రి అతనిని చేరి, కాపరి, నీవింత ఆనందంగా మురళి వాయిస్తున్నావు, ప్రతిరోజు ఇలాగే ఉంటావా అని అడిగాడు. పశువుల కాపరి, నేనెప్పుడూ ఉత్సాహంగానే ఉంటాను, నాకే బాధ లేదు అన్నాడు. మంత్రి తదితరులు సంతోషించి అతనిని రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. ప్రభు, మన రాజ్యం నలుమూలలకు మేమందరం తిరిగాం. గ్రామ గ్రామాలు వెదికాం. ఎటువంటి సమస్య లేకుండా ఆనందంగా జీవిస్తున్నవాడు ఈ పశువుల కాపరి ఒకడే అన్నాడు మంత్రి రాజుతో. రాజు సంతోషించి పశువుల కాపరిని, నీవు ధరించే చొక్కా నాకివ్వు అని అడిగాడు. పశువుల కాపరి నవ్వుతూ, మహారాజా, నా వంటి బీదవాడికి చొక్కా ఉంటుందా? వాన వచ్చినా ఎండ కాసినా చలి పడుతున్నా చొక్కా లేకుండానే తిరుగుతాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. కాపరి, కనీసం చొక్కా కూడా లేకుండా ఎలా సంతోషంగా ఉంటున్నావు నువ్వు అని అడిగాడు. పశువుల కాపరి అప్పుడు, ప్రభు, చొక్కాకు ఆనందానికి సంబంధం ఏముంది? ఆనందంగా ఉండటమే ఆనందానికి కారణం. నాకున్న దానితోనే నేను సంతృప్తి పడతాను. లేని దానికోసం అర్రులు సాచను. ఇక నాకు ఏ సమస్య ఉంటుంది చెప్పండి అన్నాడు. రాజుకు జ్ఞానోదయమైంది. ఆనందం అనేది మానసికమైనది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా బాధపడకుండా ఆ సమస్యలను తేలికగా తీసుకుంటే దానిలోనే సుఖం ఉందని తలిస్తే ఆనందం కలుగుతుందని తెలుసుకున్నాడు. హృదయం ఆనందంగా ఉంటే దుఃఖం కలగదని రాజుకు అప్పుడు అర్థమైంది. వెంటనే రాజు పశువుల కాపరికి ధనకానుకలు ఇచ్చి పంపించాడు. ఆనాటి నుండి రాజు ఏ విషయానికి బాధపడకుండా ఆనందంగా ఉండటం ప్రారంభించాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.